ఒక బీసీ మహిళగా ముదిరాజ్ బిడ్డగా నామినేటెడ్ పదవికి అన్ని రకాల అర్హతలు తనకు ఉన్నాయని, తనకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కోరారు. తనను ఎమ్మెల్సీగా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, నాకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసి పీసీసీ చీఫ్ పదవిను అడ్డుకుంటానని హెచ్చరిస్తున్న సునీతారావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా పక్షపాతి, మహిళలకు పెద్దపీట వేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులో కొంతమందికి న్యాయం జరగలేదంటూ కూడా వాళ్ళు వాపోయిన పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది రోజుల్లో ఇటు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అంతా కూడా మాట్లాడడానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు గారు. చెప్పండి, గతంలో కూడా మీరు నాకు న్యాయం జరగలేదంటూ మీడియాతో చిట్చాట్ చేసి భావోద్వేగానికి గురయ్యాన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మరొకసారి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు తొందరలో భర్తీ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటారు? 100% న్యాయం జరుగుతుంది. న్యాయం చేస్తారని నేను అనుకుంటాను. న్యాయం చేయకపోతే మేము పిసిసి అధ్యక్షులను ఇక్కడే అడుగుతామని కూడా నేను ఇందాక చెప్పడం జరిగింది. అడ్డుకుంటామని అంటే వారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మొన్న డిప్యూటీ సీఎం గారితో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు సీఎం గారికి కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ కి సంబంధించి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నామినేటెడ్ లో ఎక్కడ కూడా చోటు కల్పించకపోవడము మాకు నిజంగా కూడా బాధాకరం అనిపించింది. ఇదే కాకుండా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మార్పిడి అని చెప్పి చాలా పెద్దగా ఇబ్బంది మార్చాలనుకుంటే పదవులు నాకు ముఖ్యం ఎన్నడూ కాదు. పార్టీలో నేను పనిచేసింది సీనియర్ నాయకులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పైన, రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ పైన. రేవంత్ అన్న ఏది చెప్తే నేను అది చేసుకుంటూ పోయాను. గతంలో వారు పిసిసిగా ఉండే, నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండే. అది మా హక్కు కాబట్టి, నైతిక హక్కు. మేము అడగడంలో మేము తప్పు అని నేను అనుకోను. కాబట్టి మాకు ఒక పెద్దపీట వేయమని అడిగాము. వారే నోరు తెరిచి మా అధ్యక్షురాలతో చెప్పడం జరిగింది, నేను ఈసారి ఎమ్మెల్సీకి ఉమెన్ కోటా కింద ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఖర్గే గారితో, కేసీ గారితో కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పడం చాలా నిజంగా కూడా సంతోషకరం మాకు. ఎందుకంటే ఒక అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు ఈ రోజు సీఎం అయినారు, గర్వపడ్డాం. ఈ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షులు అయినారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, చాలా సంతోషపడుతున్నాం. అదే విధంగా ముద్రాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డని నేను కూడా. కాబట్టి మా ఓటు బ్యాంక్ కన్సిడరేషన్ లో పెట్టుకోవాలి, ఒక మహిళ అని కన్సిడరేషన్ పెట్టుకొని మహిళలకు రిజర్వేషన్స్ అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ఇప్పుడు వచ్చిన లిస్ట్ లో మహిళలు కనపడకపోవడం మాకు చాలా బాధాకరం. అది కూడా మహిళా కాంగ్రెస్ కి సంబంధించి నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ చేసి ఆ రోజు భాగోద్వేగానికి గురయ్యానంటే, నిజంగా కూడా మహిళా కాంగ్రెస్ నుంచి 30 మంది జాబితా ఇప్పటికే నేను 6 సార్లు ఇచ్చాను. ఎక్కడ కూడా దానిపైన స్పందించకపోగా, ఎవరికి ఎక్కడ కూడా ప్లేస్ కల్పించుకోకపోవడం నాకు చాలా బాధాకరం అనిపించింది. అందుకే ఆ రోజు నేను బాధపడ్డాను. తర్వాత నా పొజిషన్ తీసేస్తాను అని చాలా వరకు మీడియాలో స్క్రోలింగ్, బ్రేకింగ్ చూశాను. నేను పదవులు ఆశపడి ఏ రోజు పని చేయలేదు. ఈ రోజు కూడా నేను రేవంత్ నాకు ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను, ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేశాను, ఖచ్చితంగా న్యాయం చేశాను. రాబోయే కాలంలో అందరూ అర్హులైనప్పుడు మేము అర్హులం కామా, మహిళలు 51% ఉన్నప్పుడు మేము అర్హులం కామా అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే, మగవాళ్లకు సరి సమానంగా ఇల్లు, పిల్లలు అందరినీ వదిలేసి వచ్చి ఈ రోజు మేము రూలింగ్ లో లేనప్పుడు మేము పార్టీకి ఎంత పని చేశామనేది రేవంత్ రెడ్డి గారికి చాలా బాగా తెలుసు. రేవంత్ అన్న అనుకుంటే 30 మంది జాబితా కాదు, 100 మంది జాబితా రిలీజ్ అవుతుంది. కానీ మరి ఎక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు అంటే, మొన్న కేటీఆర్ చిట్ చాట్ చేస్తూ 48 కార్పొరేషన్లు మాకు ఇచ్చాం చూడండి, కాంగ్రెస్ లోకి వెళ్ళి బీఆర్ఎస్ ని కించపరుస్తూ మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షురాలకే స్థానం లేదు అని చెప్పి మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారు మమ్మల్ని, బీఆర్ఎస్ బీజేపీ కలిపి. కాబట్టి మాకు అక్కడ ఏమైతుందంటే, మా హక్కు మేము అడగాల్సిన అవసరం వస్తుంది. మేము అడగకుండానే వాళ్ళు ఇచ్చినట్టయితే మేము అడిగే వాళ్ళం కాదు, కానీ అడిగే వారికి కూడా ఇవ్వకపోవడం శోచనీయం. కాబట్టి ఇక మీదటన్నా కూడా పిసిసి అధ్యక్షులు గాని, సీఎం గారు గాని మమ్మల్ని ఏలన చేస్తున్న సంగతి దృష్టిలో పెట్టుకుని మాకు పెద్దపీట వేస్తారనే నమ్మకం నాకు. అంటే గతంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసినటువంటి వాళ్ళలో ఇప్పటికీ చాలా మందికి న్యాయం జరిగింది అని చెప్పేసి ఇప్పటికే మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్, అంటే మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మీరు గతంలో ఎవరు లేని చేయనటువంటి సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది మీరు చేశారా? క్రెడిట్ గోస్ టు ఓన్లీ సునీతారావు అని చెప్పేసి కూడా ఒక బల్లబుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఏర్పడింది. అటు అది చూసుకున్నా కాబట్టి ఇటు చూసుకున్నారు. ఖచ్చితంగా మీకు ఒక పోస్ట్ అనేది కన్ఫర్మ్ అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అదే చెప్తున్నానమ్మా, రేవంత్ అన్న మాట్లాడిన మా అధ్యక్షురాలతో మాట్లాడి నన్ను ప్రమోట్ చేస్తాను ఏదైతే ముంబైలో చెప్పారో నాకు చాలా సంతోషకరంగా అనిపించింది. వారు ఇచ్చిన మాట పైన నిలబడితే ఇంకా సంతోషం. కాబట్టి నేను అనుకుంటాను, గతంలో గంగా భవాని గారికి ఎమ్మెల్సీ వచ్చింది, దాంతో పాటు ఆకుల లలిత గారికి ఎమ్మెల్సీ వచ్చింది, శారద గారికి మహిళా కమిషన్ వచ్చింది. సో నాకు కూడా
ఒక నా వాయిస్ వినిపించే అవకాశం, అంటే ఒక సీనియర్ అడ్వకేట్ గా, ఒక ఎడ్యుకేటెడ్ హైయెస్ట్ క్వాలిఫైడ్ గా, సీనియర్ పొలిటీషియన్ గా, ఒక మహిళగా నాకు ఈ స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాను. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ముగ్గురే ఉన్నారు. ఒకరు శ్రీహరి ముదిరాజ్ గారు, నీలం మధు ముదిరాజ్, నేను. అందులో నేను ఎప్పుడు పార్టీలు మారలేదు, ఏ పార్టీ మారలేదు. పార్టీలోనే ఉండి కష్టమైన నష్టమైన పార్టీకి పనిచేస్తూనే వచ్చాను. చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నా కూడా రేవంత్ అన్న నాకు సహకారం అందిస్తూ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నన్ను ఖచ్చితంగా ముందుకు దోశారు. ఎవరు ఏది చెప్పినా కూడా నన్ను ఆ రోజు కూడా మార్చలేదు, ఈ రోజు కూడా మార్చలేదు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ అనేది సీఎం గారికే పోతుంది. ఇంకొకటి, అల్కాలమ్మ గారి నేతృత్వంలో నేషనల్ ప్రెసిడెంట్ గారు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇద్దరు అధ్యక్షురాలు నెట్టె డిసోజా గారే గాని, అల్కాలమ్మ గారే గాని ఎప్పుడు పెద్దపీట వేశారు, నా పైన నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి దేశంలోనే టాపర్ గా సభ్యత్వంలో, మహిళా సభ్యత్వంలో టాపర్ గా నిలిచింది తెలంగాణ స్టేట్. అంటే ఈ రోజు దేశంలో ఇన్ని స్టేట్స్ ఉన్నా కూడా తెలంగాణ స్టేట్ కా ఘనత అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహమని నేను అనుకుంటాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరే రెండు రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను చేసినటువంటి హార్డ్ వర్క్ ఎట్లా సీఎం రేవంత్ కి తెలుసు అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, నాకు పదవి రాకపోతే ఖచ్చితంగా గాంధీ భవన్ మెట్ల పైన కూర్చుంటాం, పీసీసీని అడ్డుకుంటాం. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీకు వస్తుంది అనుకోవాలా, రాలేదు అనుకోవాలా? ప్రేమగా అడ్డుకోవడం అదేమైనా మీకు తప్పు అనిపిస్తుందా? అంటే నేను అడుగుతుంది ఏంటంటే, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎమ్మెల్సీ కావచ్చు, పిసిసి కావచ్చు, మీరు చెప్తున్నారు ప్రేమ అని చెప్తున్నారు, కానీ కంటొచ్చే వాళ్ళకి అది ప్రేమలా ఉండదు కదా ఖచ్చితంగా. అంటే అందులో పనిచేసిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎత్తి చూస్తే వేడుగా కూడా అనిపిస్తుంది కదా. గాంధీ భవన్ మా ఇల్లమ్మా. మా ఇంట్లో మేము ఎక్కడ కూర్చుంటే ఏంటి, మెట్ల మీద కూర్చుంటే ఏంటి, లోపల కూర్చుంటే ఏంటి, దానికేం తప్పు పట్టను నేను. ఎందుకంటే గాంధీ భవన్ ని మేము పూజించుకుంటాం. ఇక్కడ తల్లి ఉందని అనుకుంటాం. సోనియా గాంధీ గారి దయ వల్ల మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తుంది. ప్రియాంక గాంధీ గారు పెద్దపీట వేస్తున్నారు. రాహుల్ గాంధీ సమానత్వ న్యాయం అంటున్నారు. సమానత్వ న్యాయం చేయమని చెప్పేసి అని మేము అడగడం తప్పలేదు కదా. మెట్ల మీద కూర్చున్నా అంటే ఇంట్లో అరుగుంటే కూర్చోవడం తప్ప? రాక కూర్చోవడం వేరు, ఇంట్లో అడ్డుకోవడం వేరు. అంటే ఇప్పుడు మీరు పీసీసీని అడ్డుకుంటా అంటున్నారు కదా, అక్కడ కూర్చుంటాము అని చెప్పట్లేదు. కూర్చుంటాము పీసీసీని లోపల రావని. అడ్డుకోవడము అని అంటే నా దృష్టిలో వారితో మాట్లాడతామని. అంటే అడ్డుకోవడం అని అంటే అక్కడ పేచి పడడం కాదు. వారిని అడ్డుకుంటాము, మా పదవులు ఇచ్చే వరకు వెళ్ళనీయమని చెప్పి మేము ఎందుకు అంటున్నాం? ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినాం. సంవత్సరం ఇప్పుడు ఎంత, మార్చు, డిసెంబర్ టు డిసెంబర్ ఎలక్షన్స్ అయిపోయాయి. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ రూల్స్ కూడా అయిపోయాయి. 1 year పెట్టారు. 1 year లో కూడా మళ్ళీ వాళ్ళు రూల్ బ్రేక్ చేశారు. ముఖ్యమంత్రి గారే పెద్ద సీనియర్ నాయకులకు ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. మొన్న వెన్నెలమ్మకి ఇచ్చారు, స్వాగతిస్తున్నాం. మిగిలితే చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వారి పరిస్థితి ఏంటి? మేమందరం ఇల్లు పిల్లలు వదిలేసి వచ్చి పని చేసుకున్నాం కాబట్టి మరి అట్లాంటప్పుడు మహేష్ అన్నకి మరి మనసు రావట్లేదా? ఈ రోజు ఎమ్మెల్సీ పిసిసి అయిపోగానే పెద్ద అయిపోలేదు కదా, మాకైతే ఎప్పుడు అన్ననే. మహేష్ అన్న ఇప్పుడు మాకు మహేష్ అన్ననే, కాబట్టి రేవంత్ అన్న కూడా మాకు అన్ననే. అన్న చెల్లెలతో కొట్లాడడం అది నిజంగా కూడా ఇంట్లో జరిగే విషయమే. కాబట్టి గాంధీ భవన్ ఇల్లు అనుకుంటున్నాం కాబట్టి కొట్లాడతానని చెప్పాను. నాకు తప్పేమనిపించింది? సో మీకు అంటే వక్రీకరించి మాట్లాడకండి. గాంధీ భవన్ ఎట్లా అంటే మా ఇంటి మీద అరుగులు అనుకుంటాం మేము. కాబట్టి గాంధీ భవన్ మా ఇల్లు అన్నప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులు ఎవరు? మరి పెద్దన్న రేవంత్ అన్న, చిన్నన్న మహేష్ అన్న, ఇద్దరితో కొట్లాడము, మా పదవులు మాకు ఇవ్వడము, మా పదవులు మేము తీసుకోవడం అది తప్పని నేను అనుకోను. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పదవి నాకు ఇవ్వకుండా పర్వాలేదు, కానీ నా చెల్లెలకు మాత్రం పదవులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కొట్లాడడం, ఈ రోజు కూడా కొట్లాడుతున్నా. నాకు 1 year పెట్టారు, మార్జిన్ పెట్టారు. సరే 1 year మేము ఊరుకున్నాం కదా, నేను అడగలేదు కదా. అందరూ అర్హులే అన్నప్పుడు నేను కూడా అర్హురాలినే, మహిళని. అందులో మహిళలకి ఎంత పని ఉంటుంది? మగవాళ్ళు ఒక పని చేస్తే ఆడవాళ్ళు 5 పనులు చేస్తారు. ఇంటి పని చేస్తారు, వంట పని చేస్తారు, ప్రొఫెషనల్ పని చేస్తున్నాను, పొలిటికల్ పని చేస్తున్నాను, నా పిల్లల ఆలన పాలన చూసుకుంటున్నాను. నా ఇల్లు చూసుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. కాబట్టి ఇంట్లో నాకు సమస్య వచ్చినట్టయితే ఇంట్లో ఉన్న రేవంత్ అన్న, మహేష్ అన్ననే సాల్వ్ చేయాలి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మేము గాంధీ భవన్ లోనే గొడవ పడతామని చెప్తున్నాం కదా. అంటే గొడవ పడడం అంటే అడగడం అని అర్థం మా ఇష్యూలో. ఖచ్చితంగా మేము పని చేశాము, మాకు పదవులు లభిస్తాయని చెప్పేసి సుందరరావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ లభించకపోతే మా ఇంటి హక్కుగా, మా ఇంటి నేతలుగా, అన్నదమ్ములుగా ఖచ్చితంగా వాళ్ళతో మాకు కొట్లాడే హక్కు ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కొంత మేరకు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690.